వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. ఏది డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి పోయి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి అది చూడు, చదవాలా? అది చూసావా, నువ్వు అక్కడే ఆగిపోయావు. అది మన పరిస్థితి. మగోడివి ఇప్పుడు ముగ్గురికి ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. అది నువ్వేం దానికి పరిశుద్ధం అంటున్నావు. ఇది చదవడం నా వల్ల కాదు. చూడు ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు వాడు. నేనేమంటానంటే వాళ్ళతో, ఒరే ఇది పరిశుద్ధం అని ఫీల్ అయ్యే గొర్రెల్లారా, మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో పెట్టండి అంట. మొత్తం పరిశుద్ధం ఉండాలిగా. అవును, నువ్వు అన్నది పరిశుద్ధం అయితే. అవునా? నా మాటలో ఏం కాదు, విత్ రెఫరెన్స్. రుకో జరా సబర్ కరో. సీత కోసం వాల్మీకి తన రామాయణంలో ఇలా రాశాడు. సీత పెదవులు దొండపండులా ఉంటాయి, సీత పిక్కలు దట్టంగా ఉండి వెంట్రుకలు లేకుండా నున్నగా ఉంటాయి, సీత నడుము పిడికిడంత సన్నగా ఉంటుంది, సీత బొడ్డు లోతుగా ఉంటుంది, సీత వెనక భాగం విశాలంగా ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, సీత వక్షోజాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి, సీత చనుమొనలు బలిష్టంగా ఉన్నాయట, సీత నడుస్తుంటే ఆమె వక్షోజాలు నున్నగా ఉండి ఒకదానికొకటి తగులుకొని ఊగుతున్నాయట. మీ హిందూ గ్రంథాలు ఆడవాళ్ళని అవమానించినంతగా ఏ గ్రంథం ఎవరో కూడా అవమానించలేదురా. లేకపోతే మీరు దేవీ దేవతగా ఆరాధించే స్త్రీని పట్టుకొని ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడతారా ఎవరైనా? ఒక వ్యభిచార పుస్తకాన్ని పట్టుకొచ్చి దానికి మీరు రామాయణం మహాభారతం అని పేర్లు పెట్టి అమ్ముతున్నారు. వ్యభిచారులు కామాంధులు మొత్తం రొచ్చ రోతు అంతా కూడా మీ గ్రంథంలోనే ఉన్నాయి కదరా. ముందు మీ గ్రంథం ఎలాంటిదో, అందులో ఎంతమంది కామాంధులు ఎంతమంది వ్యభిచారులు ఉన్నారో తెలుసుకోండిరా ముందు. తర్వాత మా గ్రంథం గురించి మాట్లాడదురు గాని. మన దేశంలో స్త్రీకి చాలా గౌరవం ఇస్తారు, అలాంటి గౌరవం కూడా లేకుండా చేసింది కదరా మీ గ్రంథం. ఇంతకన్నా దారుణమైన నీచమైన పని ఏమన్నా ఉంటుందా? హిందూ మతంలో ఉన్న ఏ స్త్రీ అయినా సరే ఈ పుస్తకం చదవగలరా? కనీసం వినగలరా ఇలాంటి మాటలు? పోను ఆడోళ్ళు వద్దు, మగోళ్ళు ఎవరైనా, హిందూ ధర్మంలో ఉన్న పండితులైనా హిందూ మతాన్ని నమ్ముకున్న ఎవరైనా ఒక దేవీ దేవత గురించి ఇలాంటి మాటలు చదవగలరా? మరి రాధా మనోహర్ గారిని దిగదార్చింది ఏంటి? ఈ బొగడ రామాయణం. అయ్యా దయచేసి మతోన్మాదులు ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పండి అయ్యా. అలాగే నేను చెప్పినవన్నీ మీ గ్రంథాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కింద కామెంట్లో పెడతాను, చూడండి.